గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డాకు మహారాజ్. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్, బాలీవుడ్ బ్యూటీ ఉర్వశీ రౌతేలా కీలక పాత్రలు నటించారు. వరుస హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య నుంచి వచ్చిన సినిమా కావటంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే డాకు మహారాజ్ తొలి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన డాకు మహారాజ్ మొదటి రోజు 56 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక 2 రోజులకు గాను 74 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే 3 రోజులకు 92 కోట్లు రాబట్టాడు. ఇక ఈ గురువారానికి అనగా మొదటి 4 రోజులకు వరల్డ్ వైడ్ గా 105 కోట్లు వసూలు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు బాలయ్య. దీంతో డాకు మహారాజ్ని కింగ్ ఆఫ్ సంక్రాంతి అంటూ ప్రకటించారు మేకర్స్. ఈ కలెక్షన్స్ తో వరుసగా 4 సార్లు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్తో ఈ రేర్ ఫీటును సాధించాడు బాలయ్య. లాంగ్ రన్ లో ఈ సినిమా మరింత కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది. అటు ఓవర్సీస్ లోనూ 1 మిలియన్ దాటి 2 మిలియన్స్ వైపు పరుగులు పెడుతున్న డాకు మహారాజ్ ఈ ఏడాది సంక్రాంతి కింగుగా నిలిచాడు. మరి డాకు మహారాజ్ దూకుడు ఎప్పటి వరకు ఉంటుందో చూడాలి.